టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు పొందిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని తీసుకొస్తుంది. పెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మించి నష్టాలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ యంగ్ యాక్టర్స్ తో మీడియం బడ్జెట్ మూవీస్ ప్లాన్ చేస్తూ ప్రాఫిట్ షేర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల మైత్రి నిర్మించిన రాబిన్ హుడ్, హిందీలో చేసిన జాట్, తమిళంలో అజిత్ తో చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు భారీ నష్టాలను తీసుకురాగా ఫైనాన్షియల్ ఒత్తిడి పెరిగింది. ఓటీటీ డీల్స్ ఆలస్యం, మేకింగ్ లో డిలేలు కూడా సంస్థపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం మైత్రి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్ తో డ్రాగన్ వంటి భారీ సినిమాలు చేస్తున్నా మరోవైపు యంగ్ హీరోలతో చిన్న సినిమాలను ప్రాఫిట్ షేర్ మోడల్లో ప్లాన్ చేస్తుంది. ఈ విధానం ప్రకారం హీరోలకి తక్కువ పారితోషికం ఇవ్వడం, అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేయడం, ఆ తర్వాత వచ్చిన లాభాల్లో వాటా ఇవ్వడం అన్నది ప్లాన్. ఇదే మార్గంలో తమిళంలో డ్యూడ్ అనే సినిమా కూడా రూపొందిస్తోంది. ఇందులో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటిస్తున్నారు. అక్టోబర్ లో రిలీజ్ చేయనున్న ఈ సినిమా కూడా మైత్రి కొత్త వ్యూహంలో భాగమే. ఇప్పుడు అందరూ చూస్తున్న ప్రశ్న, టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు ఈ కొత్త మార్పును ఎలా స్వీకరిస్తారు? ఈ మార్పుతో టాలీవుడ్ లో కొత్త టర్న్ రావడం ఖాయం అని అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.